Hello, doctors. As we discussed in the last video, we have started to discussing the 180 physics concepts, most important concepts in physics for NEET 2025. 180 most important physics concepts, 180 most important physics concepts for NEET 2025. Okay, in that the concept one is units and dimensions. This is the concept one. We have started this concept and we will continue the same thing here. మనం డిస్కస్ చేసింది డైమెన్షనల్ ఫార్ములా రాయడం. జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను ప్రీవియస్ వీడియోలో. ఏంటి సార్ ఎగ్జాంపుల్? ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫోర్స్? ఓకే, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ద ఫోర్స్. వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ద ఫోర్స్ సార్? మనం ఏమి రాసామో చూడు, m⁻1 l⁻1 t⁻−2. Similarly, what is the dimensional formula of energy? Energy dimensional formula m1 l2 t⁻2, right? ఓకే సార్, ఇలా ఎన్ని ఫిజికల్ క్వాంటిటీస్కి నేను ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి? దట్ ఈస్ ద ఛాలెంజ్. గుర్తుపెట్టుకోలేము సార్, ఇవి గుర్తుంచుకునేవి కాదు సార్, ఇవి గుర్తుపెట్టుకోలేము ఎందుకంటే మోర్ దాన్ 100 ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. దెన్ హౌ టు రైట్ ద డైమెన్షనల్ ఫార్ములా? ఎలా రాయాలి సార్? ఫర్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ, హౌ టు రైట్ ద డైమెన్షనల్ ఫార్ములా? దట్స్ వాట్ వీఆర్ లెర్నింగ్ ఇన్ దిస్ వీడియో. ఓకే, సో తీసుకున్నారు సార్? ప్రాక్టీస్ నోట్స్ తీసుకోండి. ప్రాక్టీస్ నోట్స్ తీసుకుని రెడీగా కూర్చోండి. నాతో పాటు ప్రాక్టీస్ చేయండి సార్. ఇవి ప్రాక్టీస్ చేసి డాక్టర్ అయ్యే నీ జర్నీలో ఒక మంచి స్టెప్ స్టార్ట్ చేయండి ఈరోజు. ప్రాక్టీస్ నోట్స్ తీసారా సార్? రాయి, సబ్ హెడింగ్ రాయి. హౌ టు రైట్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ. ఎనీ ఫిజికల్ క్వాంటిటీ. How to write dimensional formula for any physical quantity. For any physical quantity. Okay. So, ఏ ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చినా గుర్తు పెట్టుకోకుండా డైమెన్షనల్ ఫార్ములాస్ రాసే ప్రాసెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏరియా. సింపుల్ ఫిజికల్ క్వాంటిటీ తీసుకున్నాను సార్ నేను, ఏరియా. ఏరియా అనేది కూడా యూజ్ అవుద్ది అంటారా సార్? సార్, ఫిజిక్స్లో మ్యాక్సిమం కేసెస్లో నువ్వు ఏరియా యూజ్ చేస్తావు. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాడు. సరదాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నీకు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాడు. దీని మీద క్వశ్చన్ నీటిలో చాలా సార్లు వచ్చింది సార్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ 5 తో డినోట్ చేస్తాం, ఫార్ములా B⁻.A⁻. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాడు. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 5 E⁻.A⁻. కరెంట్ డెన్సిటీ అంటాడు. కరెంట్ డెన్సిటీ అంట. కరెంట్ తెలుసు సార్, కరెంట్ డెన్సిటీ తెలియదు నాకు. కరెంట్ డెన్సిటీ J is equal to current by area, which is I is equal to J⁻.A⁻. సార్, ఇవన్నీ ఏరియా వెక్టర్సే. ఏరియా వెక్టర్ లేకుండా మనం కాన్సెప్ట్స్ డిస్కస్ చేయలేము అసలు. సో ఏరియా ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, ఏరియా ఆఫ్ ఎనీ షేప్. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని 2 డైమెన్షనల్ షేప్స్ ఉన్నాయి. సింపుల్గా తీసుకుంటే స్క్వేర్, రెక్టాంగిల్, ఓకే, సర్కిల్. స్క్వేర్ లెంత్, సైడ్ లెంత్ ఏ అన్నాడు. దానికి ఏరియా ఏ స్క్వేర్ అని నీకు తెలుసు కదా సార్?
స్క్వేర్ ఇచ్చాడు సార్. స్క్వేర్ కి సైడ్ లెంత్ ఏ అంటున్నాడు, అంటే ఏరియా ఏ స్క్వేరే కదా సార్. రెక్టాంగిల్ ఉంది. ఈ రెక్టాంగిల్ కి లెంత్ ఎల్ అన్నాడు, బ్రెడ్త్ బి అన్నాడు, అంటే ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్. వెరీ గుడ్. సర్కిల్ ఉంది సార్. ఈ సర్కిల్ కి రేడియస్ ఆర్ అన్నాడు అనుకోండి, ఏరియా పై ఆర్ స్క్వేర్ అవుతుంది కదా సార్. ఓకే. 3 డైమెన్షనల్ షేప్ తీసుకుంటే, 3 డైమెన్షనల్ షేప్ తీసుకుంటే స్పియర్ తీసుకోండి సార్. స్పియర్. స్పియర్ కి రేడియస్ ఆర్ అంటున్నాడు. వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్? సర్ఫేస్ ఏరియా చాలా ప్రాబ్లమ్స్ లో యూస్ చేస్తాం సార్, గుర్తుకు రావాలి నీకు ఇది. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ 4πr². 3 డైమెన్షనల్ షేప్స్, ఇంకా క్యూబ్ కానీ కోన్ కానీ ఇంకా ఏవైనా ఈ వీటన్నిటికీ కూడా ఏరియా, దేనికి ఏరియానా రాయనివ్వండి సార్, ఒకటే డైమెన్షనల్ ఫార్ములా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ స్క్వేర్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ స్పియర్ ఫర్ ఎనీ ఆబ్జెక్ట్, ఫర్ ఎనీ షేప్, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏరియా ఈ సేమ్. ఏంటి ఆ డైమెన్షనల్ ఫార్ములా? అంటే డైమెన్షనల్ ఫార్ములా రాయాలంటే ఒక ఫిజికల్ క్వాంటిటీకి ఫస్ట్ ఫార్ములా తెలిసి ఉండాలి. ఏ ఫార్ములా తెలియాలి సార్? నువ్వు ఏదైనా తీసుకోండి సార్, సింపుల్ గా ఉండటానికి రెక్టాంగిల్ తీసుకోండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. రెక్టాంగిల్ తీసుకున్నాను, నీకు నచ్చిన షేప్ మీరు తీసుకోవచ్చు. ప్రెసెంట్ మాస్టర్ ఇక్కడ రెక్టాంగిల్ తీసుకున్నాడు. రెక్టాంగిల్. రెక్టాంగిల్ కి ఏరియాకి ఏం చెప్పావు నువ్వు ఫార్ములా? లెంత్ ఇంటూ బ్రెడ్త్ అన్నావు. ఇదిగోండి, ఇది లెంత్, ఇది బ్రెడ్త్. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏరియా రాదు. ఫస్ట్ ఫార్ములా రాశాను, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియాకి ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ రాశాను. సార్ ఇది చాలా సింపుల్ థింగ్ లా కనిపిస్తుంది నీకు, బట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ ఎలా అలవాటు చేసుకున్నారనుకోండి మీరు, ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా ఈజీగా రాయొచ్చు. లెంత్. లెంత్ కి డైమెన్షనల్ ఫార్ములా నీకు తెలుసు, L1. దెన్ వాట్ ఈస్ బ్రెడ్త్? బ్రెడ్త్ కి డైమెన్షనల్ ఫార్ములా చెప్పలేదుగా మీ మాస్టర్ నీకు. అక్కడ 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ లో ఏం చెప్పాడు? లెంత్, మాస్, టైం, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ల్యూమినస్ ఇంటెన్సిటీ అన్నాడు కానీ, థర్మోడైనమిక్ టెంపరేచర్ ఇవన్నాడు కానీ బ్రెడ్త్ అనేది చెప్పలేదు కదా సార్. బ్రెడ్త్, లెంత్. సార్ మళ్ళీ స్టోరీ స్టార్ట్. బ్రెడ్త్, లెంత్, హైట్, బ్రెడ్త్, లెంత్, హైట్, రేడియస్, డయామీటర్, ఇలాంగేషన్, కంప్రెషన్. ఓకే. ఇంకేమైనా ఉంటే చెప్పండి సార్. ఫోకల్ లెంత్, వేవ్ లెంత్. మళ్ళీ 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 చెప్తుంటాను, ఇవే గుర్తుంటాయి నీకు, జస్ట్ వింటే చాలు నువ్వు. వీళ్ళందరికీ డైమెన్షన్స్ సేమ్ బికాస్ దే ఆర్ ఆల్ మెషర్డ్ ఇన్ మీటర్స్ ఓన్లీ. SI యూనిట్స్ ఆఫ్ ఆల్ దీస్ క్వాంటిటీస్ ఈస్ మీటర్స్ ఓన్లీ. SI యూనిట్ ఈస్ మీటర్ అండ్ దే హ్యావ్ డైమెన్షన్ L1. ఓకేనా? సో ఫర్ బ్రెడ్త్ ఆల్సో L1. ఓహో, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏరియా ఈస్ L2. స్టోరీ క్లియర్ అయింది అనుకుంటా నీకు. సింపుల్ గా ఏరియాకి డైమెన్షనల్ ఫార్ములా రాయమంటే L2 రాయండి, ఏరియా ఆఫ్ ఎనీ షేప్. నైస్. బాగుంది సార్. ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది, ఒక పాయింట్. నన్ను వేవ్ లెంత్ అడిగినా, ఫోకల్ లెంత్ అడిగినా, ఇలాంగేషన్ అన్నా, కంప్రెషన్ అన్నా, డయామీటర్ అన్నా, రేడియస్ అన్నా, డైమెన్షనల్ ఫార్ములా L1 అండ్ SI యూనిట్ ఈస్ మీటర్. రైట్. సార్ నెక్స్ట్ క్వాంటిటీ ఏంటి? నెక్స్ట్ క్వాంటిటీ వాల్యూమ్ రాద్దాం సార్. అది కూడా చాలా సార్లు యూజ్ అవుతుందిగా మనకి, వాల్యూమ్. సో ఇప్పుడు నీకు ఒక పాయింట్ అర్థమైంది. డైమెన్షనల్ ఫార్ములా రాయాలంటే ఫార్ములా తెలిసి ఉండాలి. ఏ ఫిజికల్ క్వాంటిటీస్కైనా డైమెన్షనల్ ఫార్ములా రాయాలంటే ఫార్ములా తెలిసి ఉండాలి. అది క్లారిటీ వచ్చింది నీకు.
ఏరియాకి నువ్వు రాసిన ఫార్ములా అబ్జర్వ్ చేయండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. మరి వాల్యూమ్ కూడా ఫార్ములా రాయాలి కదా సార్. ఏ షేప్ తీసుకోవాలి సార్ వాల్యూమ్? బాబు ఏ షేప్ అనేవి లేదు సార్, నువ్వు ఏ షేప్ అన్నా తీసుకోండి, వాల్యూమ్ ఫార్ములా రాయండి అంతే. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ రాస్తాను సార్ నేను. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఎంతో చెప్పండి, సరదాగా గుర్తు చేస్తాను మీకు. స్పియర్కి వాల్యూమ్ చెప్పాలి సార్. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. సార్ మీరు మ్యాథ్స్ చెప్తున్నారా ఫిజిక్స్ చెప్తున్నారా సార్? తప్పదు భయ్యా, నువ్వు ఇది కూడా నేర్చుకోవాలి. ఫిజిక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కావాల్సిన మ్యాథ్స్ చెప్తున్నాను. ఓకే. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ 4/3 πr³ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ చెప్తావా? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబా? క్యూబ్ అంటే అన్ని సైడ్ లెన్స్ సేమ్ ఉన్నాయంట. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా ఏ క్యూబ్ సైడ్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ అంట. చెప్పాలి సార్. హలో డాక్టర్. వే. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఫార్ములా ఎల్బిహెచ్. ఎల్బిహెచ్. నీకు నచ్చిన ఫార్ములా తీసుకోండి, ఏ షేప్ అన్నా తీసుకోండి, డైమెన్షనల్ ఫార్ములా రాద్దాం. సార్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ తీసుకుంటాను సార్ నేను. ఓకే, వాల్యూమ్కి డైమెన్షనల్ ఫార్ములా రాస్తున్నాను. వాల్యూమ్కి యాక్చువల్ ఫార్ములా రాశాను ఫస్ట్, 4/3 πr³ రైట్. 4/3 అండ్ పై, దీస్ ఆర్ న్యూమరికల్ కాన్స్టెంట్స్, వాటికి డైమెన్షన్స్ లేవు. దెన్ ఇయర్ రేడియస్ క్యూబ్. సార్ రేడియస్ క్యూబ్ అండి సార్, తెలుసా నీకు రేడియస్ కంటే L⁻1 అని. సో L⁻1 హోల్ పవర్ 3 విచ్ ఈస్ ఈక్వల్ టు L3. దిస్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వాల్యూమ్. ఓకే, బ్యూటిఫుల్, సూపర్. నువ్వు వాల్యూమ్కి డైమెన్షనల్ ఫార్ములా తెలిసింది నీకు, L3. ఏరియాకి డైమెన్షనల్ ఫార్ములా ఆల్రెడీ రాసావు. ఏమని రాసావు? L2. ఓకే, ఇంత సింపుల్ డైమెన్షన్స్. ఇదే ఉంది మిత్రమా, ఇంకా చాలా ఉన్నాయి. ఏరియాకి డైమెన్షనల్ ఫార్ములా L2, వాల్యూమ్కి డైమెన్షనల్ ఫార్ములా L3. ఏ ఫిజికల్ క్వాంటిటీకి డైమెన్షన్ కావాలన్నా ఫస్ట్ స్టెప్ ఈస్ టు రైట్ ఇట్స్ ఫార్ములా, బేసిక్ ఫార్ములా ఫర్ దట్ ఫిజికల్ క్వాంటిటీ. గుడ్. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామా? రైట్. నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీ. నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీ రాద్దాం సార్, డెన్సిటీ. నేను మంచి ఆర్డర్లో వెళ్తున్నాను సార్, బ్యూటిఫుల్ ఫ్లోలో ఉన్నాను. ఓకే, డెన్సిటీ తెలిసే ఉంటుంది నీకు, డెన్సిటీ అండ్ మాస్ బై వాల్యూమ్. వెరీ గుడ్, మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ మాస్ బై వాల్యూమ్. ఓకే, నైస్. దెన్ వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ డెన్సిటీ? డెన్సిటీకి డైమెన్షనల్ ఫార్ములా రాయమంటే మాస్కి రాయాలి, వాల్యూమ్కి రాయాలి. మాస్కి డైమెన్షనల్ ఫార్ములా నీకు తెలుసు ఆల్రెడీ. ఏమని రాశారు సార్ మాస్కి డైమెన్షనల్ ఫార్ములా? m1. వాల్యూమ్ డైమెన్షనల్ ఫార్ములా ఏం రాశారు సార్? L3. దట్ ఈస్ ఈక్వల్ టు m1 L-3. What are the dimensions of mass in the dimensional formula of density అన్నాడు. క్వశ్చన్ అది, సింపుల్ క్వశ్చన్. వాట్ ఆర్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ మాస్ ఇన్ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్, వాట్ ఈస్ ద డైమెన్షన్స్ ఆఫ్ మాస్ ఇన్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ డెన్సిటీ అన్నాడు. డైమెన్షన్స్ ఆఫ్ మాస్ ఆర్ 1, డైమెన్షన్స్ ఆఫ్ లెంత్ ఆర్ -3. రైట్, ఇది డెన్సిటీకి డైమెన్షనల్ ఫార్ములా. సార్ రిలేటివ్ డెన్సిటీ కూడా డైమెన్షనల్ ఫార్ములా చెప్తారా? బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగావు నువ్వు, పక్కనే రాసుకోండి, ఫ్లోలో నేర్చుకుంటే గుర్తుండిపోతాయి. రిలేటివ్ డెన్సిటీ అంటున్నా సార్, రిలేటివ్ డెన్సిటీ. రిలేటివ్ డెన్సిటీ. రిలేటివ్ డెన్సిటీకి డైమెన్షన్స్ రాద్దాం అని అనిపించింది ఓ డాక్టర్కి. ఎలాగో డెన్సిటీ చెప్పాడు కదా మాస్టర్ అని. సార్ రిలేటివ్స్ చెప్పాను నీకు, రిలేటివ్స్ గురించి. రిలేటివ్ అంటేనే కంపారిజన్. కంపారిజన్
రిలేటివ్ అనే టర్మ్ వచ్చిందంటే కంపారిజన్. రిలేటివ్ డెన్సిటీ అంటే మీనింగ్ డెన్సిటీ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్, డెన్సిటీ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్, డెన్సిటీ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. స్టాండర్డ్ సబ్స్టెన్స్ వాటర్ కదా సార్. డెన్సిటీ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. సో డెన్సిటీ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ లో న్యూమరేటర్ లో కూడా డెన్సిటీ ఉంది. దానికి యూనిట్స్ రాస్తావు నువ్వు కేజీ పర్ మీటర్ క్యూబ్ అని. డినామినేటర్ లో కూడా డెన్సిటీ ఉంది, దానికి కూడా యూనిట్స్ రాస్తావు కేజీ పర్ మీటర్ క్యూబ్ అని. యూనిట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. సో రిలేటివ్ డెన్సిటీ హ్యాస్ నో యూనిట్స్ అండ్ నో డైమెన్షన్స్. నో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఫర్ రిలేటివ్ డెన్సిటీ. కేర్ఫుల్ గా ఉండు. నీట్ 2023 ఫైనల్ నీట్ లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ నో డైమెన్షన్స్? సింపుల్ గా ఒక ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చాడు స్ట్రెయిన్ అని. నువ్వు స్ట్రెయిన్ అవ్వకుండా ఆన్సర్ పెట్టొచ్చు. ఒక్కసారి చదువుంటే, ఒక్కసారి చదువుంటే ఎవరో ఒకళ్ళు నాలాంటి వాళ్ళు ఏదో డిస్కస్ చేస్తూ ఉంటారు, అలా వినుకుంటూ వెళ్ళు. ఏదో ఒక టైంలో అలా సరదాగా స్క్రోల్ చేసుకుంటూ వినుకుంటూ వెళ్ళు. జస్ట్ అలా కనెక్ట్ అయిపోతుంది అంతే. రిలేటివ్ డెన్సిటీ అంటే మీనింగ్ డెన్సిటీ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యావ్ సేమ్ యూనిట్స్. యూనిట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. నో యూనిట్స్, నో యూనిట్స్ అండ్ నో డైమెన్షన్స్. అవునా? అంటే ఒక్క పాయింట్ క్లియర్ చేస్తారా సార్? చెప్పు నాయనా, అందుకేగా ఉంది మనం. యూనిట్సే లేని ఫిజికల్ క్వాంటిటీస్ కి డైమెన్షన్స్ ఉండవా? మంచి క్వశ్చన్ అడిగేవాయి. ఒక ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్సే లేవంట. ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్ డెన్సిటీ. యూనిట్స్ లేవు. యూనిట్స్ లేకుండా డైమెన్షన్స్ ఉండే ఛాన్స్ ఉందా? యూనిట్స్ లేవు, డైమెన్షన్స్ ఉండే ఛాన్స్ ఉందా? క్వశ్చన్ అది. బాగుంది, మంచి క్వశ్చన్ అడిగాడు. థింక్ చేయండి మీరు. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ లో నీకు నచ్చిన ఒక ఫిజికల్ క్వాంటిటీ తీసుకో. యూనిట్స్ ఉన్నది, యూనిట్స్ లేనిది, డైమెన్షన్స్ అబ్జర్వ్ చేయి. సరే యూనిట్స్ లేనివే తీసుకోండి. ఎగ్జాంపుల్ రిలేటివ్ డెన్సిటీ. యూనిట్స్ లేకుండా డైమెన్షన్స్ ఉంటాయా? ఉండే ఛాన్సే లేదు. 100%. నో యూనిట్స్, నో డైమెన్షన్స్. ఓకే సార్, ఇంకొక పాయింట్ క్లియర్ చేస్తారా? అక్కడికే వస్తున్నా, నాకు తెలుసు నెక్స్ట్ పాయింట్ ఏంటో. యూనిట్స్ ఉండి డైమెన్షన్స్ లేని క్వాంటిటీస్ ఉంటాయా? ఎందుకు లేవు సార్? చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తారా సార్? యూనిట్స్ ఉన్నాయంట, యూనిట్స్ ఉన్నాయంటే డైమెన్షన్స్ స్టోరీ ఏంటని అడుగుతున్నాడు. ఎస్, యూనిట్స్ ఉన్నాయంటే టూ పాసిబిలిటీస్ ఉంటాయి. డైమెన్షన్స్ ఉండొచ్చు, డైమెన్షన్స్ లేకుండా కూడా ఉండొచ్చు. సార్ యూనిట్స్ ఉండి డైమెన్షన్స్ ఉన్నవి నాకు చాలా తెలుసు సార్. ఇప్పుడే మీరు చెప్పారు ఏరియాకి SI యూనిట్స్ మీటర్ స్క్వేర్, ఏరియాకి డైమెన్షన్స్ వచ్చి L2, వాల్యూమ్కి SI యూనిట్స్ మీటర్ క్యూబ్, డైమెన్షన్స్ వచ్చి L3. అవి నాకు తెలుసు సార్ ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ గురించి చెప్పండి. యూనిట్స్ ఉండాలి, డైమెన్షన్స్ లేవు. సార్ నేను లాస్ట్ వీడియోలోనే డిస్కస్ చేశాను, బాగా స్ట్రెస్ చేసి చెప్పాను. అది ఫైనల్ నీట్లో క్వశ్చన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఏంటి సార్ అవి? యాంగిల్, ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్. ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్ గుర్తున్నాయా? కొన్ని రోజులు ఓన్లీ ఇవి మాత్రమే గుర్తుపెట్టుకున్నానా? ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్. ఈ టూ ఫిజికల్ క్వాంటిటీస్ చెప్పండి, వీటికి ఏమున్నాయి? దే హ్యావ్ యూనిట్స్. ప్లేన్ యాంగిల్ యూనిట్స్ చెప్తావా? ప్లేన్ యాంగిల్ యూనిట్స్ రేడియన్. సాలిడ్ యాంగిల్ యూనిట్స్ చెప్తావా? సాలిడ్ యాంగిల్ యూనిట్స్, సాలిడ్ యాంగిల్ కి SI యూనిట్ స్టెరేడియన్. సో దే హ్యావ్ యూనిట్స్. దీస్ ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్. సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఇవి. దే హ్యావ్ యూనిట్స్ బట్ నో డైమెన్షన్స్. వీటికి యూనిట్స్ ఉన్నాయి, నో డైమెన్షన్స్. సో ఒక చిన్న పాయింట్ నీకు క్లారిటీ వచ్చింది కదా. ఏ ఫిజికల్ క్వాంటిటీ కెన్ హ్యావ్ యూనిట్స్ వితౌట్ డైమెన్షన్స్. ట్రూ ఆర్ ఫాల్స్? చెప్పాలి సార్. ఏ ఫిజికల్ క్వాంటిటీ కెన్ హ్యావ్ యూనిట్స్ వితౌట్ డైమెన్షన్స్. ఎస్. A physical quantity without units can have dimensions. No. పాయింట్ అర్థమైనట్టుంది నీకు. పేపర్ సెట్టర్ థింక్ చేసే వే ఇది. ఒక్కసారి నువ్వు ఆ వేలోకి గనక వెళ్ళగలిగావంటే కొద్దిగా స్లోగానైనా నువ్వు సక్సెస్ అవుతావు. ఏంటి సార్ అవే?
పేపర్ సెట్టర్ ఒక కాన్సెప్ట్ చూసి క్వశ్చన్ ఎలా ఇద్దామని అనుకుంటున్నాడు. థింకింగ్ ఆఫ్ పేపర్ సెట్టర్. పేపర్ సెట్టర్ థింక్ చేసే డైమెన్షన్లో నువ్వు కూడా థింక్ చేయడానికి ట్రై చేయి. సరే, ఇలా ఇస్తున్నాడు. ఏ ఫిజికల్ క్వాంటిటీ can have units without dimensions. ట్రూ స్టేట్మెంటా ఇది? ఫాల్స్ స్టేట్మెంటా? ట్రూ స్టేట్మెంటా ఫాల్స్ స్టేట్మెంట్ సార్? సార్ ఈసారి ట్రెండ్ అర్థం చేసుకుంటే నువ్వు నీట్ ఫిజిక్స్లో నియర్లీ 10 క్వశ్చన్స్ ఇలాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. అవి ఎస్సర్షన్ రీజన్ అవ్వచ్చు, ట్రూ ఫాల్స్ అవ్వచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ కరెక్ట్ అవ్వచ్చు, ఏదైనా థియరీ బేస్డ్ క్వశ్చన్స్. ఏ ఫిజికల్ క్వాంటిటీ కెన్ హ్యావ్ యూనిట్స్ వితౌట్ డైమెన్షన్స్. ట్రూ స్టేట్మెంటే కదా సార్ ఇది? వితౌట్ డైమెన్షన్స్ దే కెన్ హ్యావ్ యూనిట్స్. This is a true statement. This is a true statement. ఎగ్జాంపుల్ ఇప్పుడే రాసుకున్నాం మనం. ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్. దిస్ ఈస్ ఏ ట్రూ స్టేట్మెంట్స్. ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్. ఏ ఫిజికల్ క్వాంటిటీ can have dimensions without units. This is a false statement. Because no physical quantity can have dimensions without units. అలాంటి ఏవి లేవు సార్. ఇందాకే చూసావు నువ్వు, యూనిట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి అంటే డైమెన్షన్స్ కూడా లేవు. నో యూనిట్స్, నో డైమెన్షన్స్. వెరీ గుడ్ సార్. మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి డిస్కస్ చేసుకున్నాం మనం. నెక్స్ట్ ఫ్లోలోకి వెళ్ళిపోదాం. జస్ట్ వీఆర్ రైటింగ్ డైమెన్షనల్ ఫార్ములాస్ ఫర్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, ఏరియాకి రాసావు డైమెన్షన్స్. ఏరియాకి డైమెన్షన్స్ ఏమి రాశారు చూడండి సార్. ఏరియాకి డైమెన్షనల్ ఫార్ములా L2. నెక్స్ట్ వాల్యూమ్కి రాసావు. వాల్యూమ్కి డైమెన్షనల్ ఫార్ములా ఏమి రాశారు సార్? L3. డెన్సిటీకి రాసావు M1 L-3. వెంటనే మనకి రిలేటివ్ డెన్సిటీ వచ్చింది, డైమెన్షన్స్ లేవని తెలిసింది. నైస్. నెక్స్ట్ క్వాంటిటీలోకి వెళ్తున్నాను సార్. నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీలోకి వెళ్తున్నాను. స్పీడ్గా వెళ్ళిపోదాం. ఎయిదర్ స్పీడ్ ఆర్ వెలాసిటీ. వీటికి డైమెన్షనల్ ఫార్ములా రాద్దాం సార్. స్పీడ్ ఫార్ములా నీకు తెలుసు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం గివ్స్ యావరేజ్ స్పీడ్. ఓకే, డిస్టెన్స్ బై టైం, యావరేజ్ స్పీడ్ ఫార్ములా. స్పీడ్ అంటున్నాను కాబట్టి మ్యాగ్నిట్యూడ్ గురించి రాస్తున్నాను. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అనే చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మనం డిస్కస్ చేస్తాం చాలా డీటెయిల్డ్గా. యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ స్పీడ్ ఆర్ వెలాసిటీ దట్ ఈస్ ఈక్వల్ టు డిస్టెన్స్ అయినా వెలాసిటీకి కావాలంటే ఏమి రాస్తాం సార్ ఫార్ములా? యావరేజ్ వెలాసిటీ అడిగాడు అనుకోండి సార్, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం, రైట్? యావరేజ్ వెలాసిటీకి అయితే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. ఓకే, సో వెలాసిటీకి డైమెన్షన్స్ రాద్దాం. డిస్ప్లేస్మెంట్ కావాలి కదా. రేడియస్ అన్నావు, డయామీటర్ అన్నావు, ఎక్స్టెన్షన్ అన్నావు, కంప్రెషన్ అన్నావు, ఫోకల్ లెంత్, వేవ్ లెంత్, హైట్, బ్రెడ్త్, లెంత్, వాటిల్లో డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ కూడా ఉన్నాయి. డిస్ప్లేస్మెంట్కి L1, రైట్? టైంకి T1, వెరీ గుడ్. ఆన్సర్ L1 T-1. చాలా రిపీటెడ్గా యూజ్ చేస్తాం సార్ ఇది.
వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా L1t-1, స్పీడ్కి డైమెన్షనల్ ఫార్ములా L1t-1. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీలోకి వెళ్ళిపోండి సార్. యాక్సలరేషన్, యాక్సలరేషన్ కంటెంట్ ఇంపార్టెంట్ సార్, నీకు నచ్చినట్టుగా పిలవండి. యాక్సలరేషన్, యాక్సలరేషన్ అంట. యాక్సలరేషన్ కూడా డైమెన్షనల్ ఫార్ములా రాయాలంటే ఫార్ములా తెలిసి ఉండాలి. వాట్ ఈస్ యాక్సలరేషన్? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈస్ కాల్డ్ యాక్సలరేషన్. Acceleration is a vector quantity. Formula dv bar by dt. The rate of change of velocity is called acceleration. Average acceleration is equal to change in velocity by time. సో అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్లో ఉన్నది చేంజ్ ఇన్ వెలాసిటీ. ఓహో సార్, చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే మీనింగ్ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ. Velocity minus velocity gives velocity only, sir. 10 kg minus 3 kg, that is equal to 7 kg. That's it. 10 kg minus 3 kg is equal to 7 kg. 8 meters minus 2 meters, that is equal to 6 meters. Oh, సో కేజీ మైనస్ కేజీ, మాస్ని మాస్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే మాసే వస్తుంది. సో వెలాసిటీలోంచి వెలాసిటీని సబ్ట్రాక్ట్ చేస్తే వెలాసిటీ వస్తుంది. సో న్యూమరేటర్ ఈజ్ వెలాసిటీ ఓన్లీ. యాక్సలరేషన్ డైమెన్షనల్ ఫార్ములా రాద్దాం సార్ మనం. యాక్సలరేషన్ డైమెన్షనల్ ఫార్ములా రాస్తున్నాం. యాక్సలరేషన్ డైమెన్షనల్ ఫార్ములా రాస్తే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు, న్యూమరేటర్ ఏముందో చూడండి సార్. న్యూమరేటర్ ఏముంది? వెలాసిటీ మైనస్ వెలాసిటీ. ఫైనల్లీ ఇట్ ఈస్ వెలాసిటీ ఓన్లీ. సో ఫర్ వెలాసిటీ L1t1 t-1 ఇప్పుడే రాసాము. చూడండి సార్, వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా ఏం రాసాము? L1t-1, రైట్. డినామినేటర్లో టైం ఉంది, టైం అంటే t⁻1. సో ఆన్సర్ L1t-2. ఓకే, బ్యూటిఫుల్, బాగుంది సార్. సో వాట్ ఆర్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యాక్సలరేషన్ అన్నాడు. ఆన్సర్ ఏంటో చెప్తావా? డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యాక్సలరేషన్ L1t-2. L1t-2 డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యాక్సలరేషన్, రైట్. సార్ ఓన్లీ యాక్సలరేషన్ ఇంకైనా ఇంకా ఎవరికైనా సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉందా? ఒకేసారి అలా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే మిత్రమా, ఇది డిస్కస్ చేయాలంటే ఓవరాల్గా 30 చాప్టర్స్ పైన, నియర్లీ 29 చాప్టర్స్ పైన ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి. అది ఉంది కాబట్టి నేను పాయింట్ టు పాయింట్ నీకు మెన్షన్ చేస్తున్నాను, అర్థం చేసుకో. యాక్సలరేషన్ డైమెన్షనల్ ఫార్ములా రాయగానే నువ్వు ఇమీడియట్గా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, వీళ్ళిద్దరికి కూడా సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. ఎవరెవరికి ఒకసారి రాసుకోండి, పక్కన నోట్ చేయండి సార్. గోల్డెన్ పాయింట్స్ ఇవన్నీ. ఎవరెవరికంట? యాక్సలరేషన్, కామా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, కామా gravitational field intensity. All these three physical quantities have same dimensions. ఏంటా సేమ్ డైమెన్షన్స్? L1t-2, L1t-2. ఒక్కసారి ఇది యాక్సలరేషన్, ఇది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ థర్డ్ వన్ ఏంటి సార్? ఏ చాప్టర్ సార్ ఇది? గ్రావిటేషన్ సార్, చాప్టర్ నేమ్ గ్రావిటేషన్. Intensity of gravitational field. The third one is intensity of gravitational field. All these three physical quantities have same units and same dimensions. Units are meter per second square. భయ్యా, ఇది మనం డిస్కస్ చేసే వే. ఒక్కసారి నువ్వు అలా కనెక్ట్ అయ్యావంటే నువ్వు మెడికల్ కాలేజ్కి వెళ్ళడం పక్కా. ఓకే, సో ప్లీజ్ యూటిలైజ్ చేసుకోండి. దీన్ని యూటిలైజ్ చేసుకుంటే సక్సెస్ అవుతాం అంతే. ఈరోజు వీడియోలో ఇక్కడ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. కీప్ ప్రిపేరింగ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.